ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ బిజీ లైఫ్లో ఇంటి ఫుడ్ని మనందరం చాలా బాగా మిస్ అవుతున్నాము. అలా మిస్ అవుతున్న వాళ్ళందరూ ఎక్కడ ఉన్నా అమ్మ చేతి రుచిని మర్చిపోకుండా ఉండాలని అమ్మ చేతితో చేసే చాలా వంటకాలను చాలా ఈజీగా తయారు చేసుకునేలా చూపిస్తుంది మన అమ్మ చేతి వంట. ఈరోజు కూడా మీరు ఎక్కడున్నా ఈ వంటకాన్ని ఇట్టే తయారు చేసి తినేలాగా మీకు చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. అదేంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? సూపర్. ఏం సంగతులు? మీరు చెప్పాలి ప్రవీణ గారు. చాలా వైబ్రెంట్ కలర్ అనమాట, పర్పల్. అవును, పర్పల్ ఈ మధ్య చాలా ట్రెండ్ కదా. చాలా బాగా వాడుతున్నారు ఈ కలర్ ని, ఎక్కువ వాడాలి. అవును, పర్పల్ అంటేనే ఒక రాయల్టీ లుక్ అనమాట. ఈరోజు ఏం చేస్తున్నారు మరి వంట? ఈరోజు నెత్తల పులుసు చేద్దాం, తమిళనాడు స్టైల్లో నెత్తల పులుసు. వావ్. సో ఇప్పుడు అమ్మ చేతి వంటలో మనం నెత్తల పులుసు చేస్తాము. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చూసేద్దాం. నెత్తళ్ళ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెత్తళ్ళు, సాంబార్ ఆనియన్స్, టమాటా ముక్కలు, కరివేపాకు, మెంతులు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చింతపండు గుజ్జు, నూనె, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. బట్ నెత్తల పులుసు ఒక్కొక్కలా చాలా రకరకాలుగా చేస్తారు వీటిని. సో ఇదొక డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ కడాయి పెట్టేసుకుందాం ప్రవీణ. దాన్ని అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి. సో నూనె వేసేయండి ప్రవీణ. ఓకే. సో వేడెక్కాలి. తమిళనాడు అంటేనే కొద్దిగా సాంబార్ ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది. ఓకే. ఇది లేనప్పుడు నార్మల్ ఉల్లిపాయలనే చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవడం. దీంట్లో ఏంటంటే టేస్ట్ కొద్దిగా అది వేసినప్పుడు ఒకలాగా, ఇది వేసినప్పుడు ఒకలాగా వస్తుంది డిఫరెన్స్. ఓ, ఏదైనా ఉల్లిపాయే కదా, బట్ దీంట్లో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి ప్రవీణ ఈ చిన్న ఉల్లిపాయల్లో. సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేయాలి. తాలింపాలు ఏమి ఉండదు కదా, తర్వాత ఉంటుంది. తర్వాత ఒక మసాలా చేసుకోవాలి దాని గురించి. ఓకే. చిన్న ఉల్లిపాయల్ని మనం బాగా నీట్గా పీల్ చేసేసుకొని ఇలా వేసేసుకుంటున్నాము. కొంచెం కాస్త ఫ్రై అవ్వగానే టమాటోస్ కూడా వేసేద్దాం. దీంట్లో ఇంకా ఏ మసాలా ఉండవన్నమాట, అంటే కొబ్బరి కానీ గసగసాలు కానీ అలాంటివి ఏమి ఉండవు. ఉల్లిపాయ టమాటోస్తో ఒక మసాలా. సో ఇవి ఎక్కువగా సాంబార్ పెట్టేటప్పుడు వాడతారు కదా. తమిళియన్స్ ఎక్కువ వాడతారు ప్రవీణ. తమిళ స్టైల్లో అన్ని వంటకాల్లో ఉంటాయి అన్నమాట ఈ చిన్న ఉల్లిపాయలు. వేసేనా వేగాలి? వేసేయండి. టమాటోస్ కూడా మగ్గాలి కదా అందులో. మొత్తం వేసి పసుపు, కారం, ధనియాల పొడి, ఓకే, జీలకర్ర పొడి. జీలకర్ర పొడి చాలా తక్కువ వేస్తాం కానీ ఇందులో బాగానే వేస్తాం కదా. మిరియాల పొడి, ఓకే, కొంచెం ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు. ఒక 2 నిమిషాలు మగ్గించేసి దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఓకే. తీసేసి పేస్ట్ చేసుకుందాం. ఇదే కడాయిలో నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. వేయించి వీటిని బాగా మెత్తగా పేస్ట్ చేయాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. మెంతులు, చేపల పులుసులో మెంతులు వేస్తారు.
కొంచెం అది కొద్దిగా స్ప్లటర్ అవ్వగానే నెక్స్ట్ ఈ కరివేపాకు వేసి, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నెత్తలల్లో ఓకే, మనం క్లీన్ చేసి పెట్టుకుందాం. కొంచెం ఫ్రై చేస్తే చాలన్నమాట. ఇప్పుడు ఒకసారి కలపండి. పచ్చిగా ఉన్నాయి కాబట్టి కలపచ్చు. చింతపండు గుజ్జు, కొన్ని నీళ్ళు కూడా వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుదాం. ఈ లోపల మనకి మసాలా కూడా వచ్చేసి చూద్దాం. ఇప్పుడు ఓకే ప్రవీణ, ఉడికిపోయినాయి. ఇప్పుడు ఎక్కువ కలపకుండా మనం మసాలా కూడా వేసేసి, చేపలు ఎప్పుడు కలపద్దు అంటారు కదా, ఇదిగోండి మనం తయారు చేసుకున్న పేస్ట్. అవసరం పడితే కొన్ని నీళ్ళు కూడా వేసి, కొద్దిగా మనం ఆల్రెడీ మసాలా ఫ్రై చేసేటప్పుడు వేసాము. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు, కొత్తిమీర, ఒక 2 నిమిషాలు ఉడికితే చాలా. ఫిష్ కర్రీ ఎలా టేస్ట్ చేస్తారు అంటే దేంట్లో తింటే మీకు నచ్చుతుంది? మామూలుగా ఫిష్ కర్రీ అంటే అన్నమే, వైట్ రైస్ లోనే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు దోశతో చేసారా? దోశ అది స్పెషల్ అన్నమాట. దోశతో చికెన్ కూర అన్ని తిన్నాం, కానీ చేపలు స్పెషల్ దోశ. మీరు దోశలు రెడీగా, స్పెషల్ దోశ ఏంటో దోశ స్పెషల్. మీరు తిన్నాక కొద్దిగా చెప్పండి క్లూ ఏదైనా మీకు అనిపిస్తే, అంటే డిఫరెంట్ ఏమైనా. ఆపమా? అప్పం లాంటిదే, ఆపం కాదు, లాంటిదే కానీ కాదు. సో చూద్దాం. సో ఆయిల్ అంతా ఉడికి మా పైకి వచ్చేసింది. ఎక్కువ కదిలికూడదు అన్నమాట. ప్రవీణ గారు, వేడివేడిగా నెత్తల పులుసు రెడీ అయిపోయింది. ఈ స్పెషల్ దోశతో టేస్ట్ చూస్తుంది. సో దోశ విత్ అని చెప్పారు, దోశ కూడా స్పెషలే అన్నారు. నన్ను కనుక్కోమన్నారు ఆ దోశ ఏంటి అని ఎగ్జాక్ట్. సో తిన్నాక చెప్తాను. ఇవి చాలా బాగున్నాయి. ఇవి ఇట్లా హోల్స్గా వస్తే వాయిన మొట్లు అంటారు. బాగున్నాయి దోశలు. యాక్చువల్లీ ఇది పప్పు లేని దోశ అనమాట. అంటే ఓన్లీ బియ్యం అండ్ మెంతులతో చేసిన దోశ. ఒట్టి బియ్యము మెంతులు. ఇది చాలా బాగుంది. కొంచెం పులుపు తగులుతుంది. అవును, అంటే ఫర్మెంట్ అయిన అవ్వాలి కదా. నాకు ఒట్టి దోశ నచ్చింది, కానీ నేను ఇప్పుడు తినాల్సింది ఫిష్ కాబట్టి. తమిళనాడులో స్పెషల్ ఇది, బాగా వాళ్ళు ఈ స్టైల్లో వండుకుంటారు. నేను ఫస్ట్ గ్రేవీ టేస్ట్ చేస్తున్నా. సూపర్ ఉంది. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇక్కడ ఏదైనా నెత్తల ప్లేస్లో ఏ బంగాళదుంప ఏవో వేసుకున్నా కూడా టేస్టీగా ఉండేలా ఉంది. పులుసు అయితే అదిరిపోయింది, చాలా టేస్టీగా ఉంది. ఇంక ఇప్పుడు నేను ఈ ఫిష్ టేస్ట్ చేయాలి కదా. సూపరు, చాలా బాగా ఉడికిపోయింది. అంటే ఇందులో కారం కూడా ఒక డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఫ్రై చేసిన తర్వాత పేస్ట్ చేసాం కదా ప్రవీణ. ఓకే, అది డిఫరెన్షియేట్. సో స్పైస్ కూడా ఊరికే కారం వేసేస్తే వచ్చే స్పైస్ కాదు, చక్కగా మిరియాల స్పైస్, అన్ని జీలకర్ర పొడి. అంత జీలకర్ర మనం ఇందులో వేసాం. అస్సలు మిస్ కాకుండా ట్రై చేయండి నెత్తల పులుసు, అంత బాగుందనమాట. సో వనమాల గారు, ఇంత మంచి టేస్టీ రెసిపీ మా అందరికి చూపించినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ప్రవీణ. నెత్తళ్ళ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెత్తళ్ళు, సాంబార్ ఆనియన్స్, టమాటా ముక్కలు, కరివేపాకు, మెంతులు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చింతపండు గుజ్జు, నూనె, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర,
నెత్తళ్ళ పులుసు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో సాంబార్ ఆనియన్స్ అన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, సరిపడినంత ఉప్పు వేసి బాగా మగ్గించుకొని వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే పాండిలో మరికొద్దిగా నూనె వేసి కొంచెం వేడెక్కిన వెంటనే మెంతులు వేయాలి. తర్వాత కరివేపాకు వేసి ఫ్రై అయిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేయాలి. అవి వేగిన తర్వాత మనం నెత్తళ్ళను వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసి మూత పెట్టి నెత్తళ్ళు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికిని అనుకున్న తర్వాత మూత తీసి వేయించి తయారు చేసుకున్న మసాలాని వేసుకోవాలి. అది కొద్దిసేపు ఉడికిన తర్వాత కూరకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన తమిళనాడు స్పెషల్ నెత్తళ్ళ పులుసు రెడీ. చూసారు కదా నెత్తళ్ళ పులుసు ఎలా తయారు చేయాలో. చాలా చాలా టేస్టీగా, చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.